నేను డాక్టర్ రామ్ ప్రభు ప్లాస్టిక్ సర్జన్. ఈ మధ్య నాకు కంటిన్యూస్గా రెగ్యులర్గా ఫింగర్ క్రష్ ఇంజురీస్ డిలేడ్గా ప్రజెంట్ అవుతున్నాయి. నాకు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ఇది జరుగుతుంది అనిపించింది, అందుకే వీడియో చేద్దాం అనుకున్నా. చాలా మందికి ఫింగర్ టిప్ ఇంజురీస్ లైక్ గ్రైండర్లో క్రష్ కావడం కానీ, చిన్నపిల్లలకి డోర్ ట్రాప్ ఇంజురీస్ కానీ, ఫేస్ మీద కింద పడి ఫేస్ మీద దెబ్బలు కానీ, అవేర్నెస్ లేకపోవడం వల్ల దే ఆర్ ఎండింగ్ ఇట్ విత్ రాంగ్ పీపుల్. దానివల్ల ఓన్ హీలింగ్ అనేది డిలే అవుతుంది. అది నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు 1 వీక్ అయినాక 2 వీక్స్ అయినాక ఇప్పుడు నాకు వచ్చిన ఫింగర్ టిప్ ఇంజురీ, ఫింగర్ క్రష్ అయిపోయి స్కిన్ ఫ్లాప్స్ అన్ని ఎలివేట్ అయ్యి వాటికి వాస్కులారిటీ ఉందా లేదా ఐడియా లేకపోవడం వల్ల యాజ్ ఏ ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ డాక్టర్స్ దే వర్ సూచరింగ్ ఇట్. కాకపోతే తర్వాత నాలుగు అయిపోవడము, దాన్ని నేను తీసేసి గ్రాఫ్ చేయడం, కొంతమందికి లోకల్ ఫ్లాప్స్ లైక్ క్రాస్ ఫింగర్ ఫ్లాప్, యూవర్ ఫ్లాప్ చేయాల్సిన అవసరం రావడం. దీంట్లో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు దే గాట్ ట్రీట్మెంట్. కాకపోతే ఏంటంటే దే లాస్ట్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ హీలింగ్. ఇదే ఫస్ట్ స్టెప్లోనే దే కన్సల్ట్ అన్ ఎక్స్పర్ట్. హ్యాండ్ అనేది ఎప్పుడు కూడా యూ షుడ్ సీ ఏ ప్లాస్టిక్ సర్జన్ బికాస్ హ్యాండ్ ఈస్ టూ మచ్ కాంప్లెక్స్ అండ్ చిన్న చిన్న వూండ్స్ కూడా దే రిక్వైర్ ఎక్స్పర్టైజ్ ట్రీట్మెంట్ so that you can get back to work early, wound heals better and your sensations are intact. Even face కూడా అంతే, మనకు స్కార్స్ తగ్గాలనుకున్నప్పుడు కాస్మెటిక్ వేలో సూచరింగ్ చేస్తే మినిమైజ్ స్కార్స్ ఉంటాయి, డిప్రెస్ స్కార్స్ తగ్గించుకోవచ్చు. సో ఈ అవేర్నెస్ పెంచడానికనే వీడియో చేస్తున్నాను. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్. థ్యాంక్ యూ.